హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యమపురిలో యమధర్మరాజు తల పట్టుకుని దిగులుగా చిత్రగుప్తుల వారితో ఇలా అంటుంటారు. తరతరాలుగా ఈ మానవులతో ఈ యమధర్మరాజుకి తలనొప్పులు తప్పవా అని అంటూ బాధపడుతూ ఉండగా ఇక చిత్రగుప్తుల వారు తెలివిగా ఇలా అంటూ ఉంటారు. నా దగ్గరే పుస్తకం ఉంది కదా ప్రభు, ఇక ఆ బాలిక చేసినట్టు కొన్ని పాపాలు రాసేయమంటారా అని అడుగుతుండగా అవి కూడా ఆ బాలిక కనుక్కొని నాకింకా తలనొప్పిగా తయారవ్వడానిక ఇంత చెత్త చెత్త ఐడియాస్ ఇస్తున్నావు అని యమ చిత్రగుప్తుల వారిని తిడుతూ ఉండగా ఇక బాధపడుతూ ఉంటాడు అతను. ఇక మళ్ళీ ఒక నిమిషం యమధర్మరాజు ఆలోచించి ఆ బాలిక గుచ్చి అన్నీ తెలిసిన విచిత్రగుప్తుల వారినే సలహా అడుగుదాం పిలువు అని అడగగానే వెళ్ళి విచిత్రగుప్తుల వారిని చిత్రగుప్తుల వారు పిలుస్తారు. ఏంటి ప్రభు అని అడుగుతూ ఉండగా యమధర్మరాజు కళ్ళల్లో కోపం కనబడుతుంది విచిత్రగుప్తుల వారికి. అమ్మో, ప్రభువేంటి ఇంత కోపంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉండగా ఆ బాలికకి కావాలనే గొడవ చేయమని నువ్వు గనక చెప్పలేదు కదా అని అనగానే విచిత్రగుప్తుల వారు తన గొడవని స్టార్ట్ చేసి ఈ యమపురి కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. భూలోకంలో నరకం అనుభవించాను. అన్ని శక్తులు పోగొట్టుకున్నాను. అక్కడ ఇక్కడ కూడా కూడని పనులు కూడా చేశాను. అయినా నా మీద అనుమానమా అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా అనుమానంలే, నేను నువ్వే చేసావనలేదు కదా అని అంటూ ఉంటారు యమధర్మరాజుల వారు. కానీ పక్కనే ఉన్న చిత్రగుప్తుల వారు ప్రభుది అనుమానం మాత్రమే, కానీ నీ ప్రవర్తన చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుంది అని అంటుండగా ఇంకా యాక్టింగ్ని పెంచేస్తాడు విచిత్రగుప్తుల వారు. దాంతో విసిగిపోయిన యమధర్మరాజు ఆ బాలిక ఇప్పుడు ఊరుకోవాలి అంటే ఏం చేయాలి అని అడగగానే తన పిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఆ బాలిక తెలుసుకుంది. కాబట్టి ఆ పిల్లలు ప్రమాదంలో నుండి బయటపడాలి అని అనగానే అంటే ఏం చేయమంటారు, నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలా అని అడుగుతుండగా అవసరం లేదు, ఆ బాలికని పంపిస్తే ఆ బాలికే కాపాడుకుంటుంది అని విచిత్రగుప్త అంటూ ఉండగా ఇక యమ చిత్రగుప్త కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అది అసాధ్యమని నీకు తెలీదా? ఆ బాలికని ఇక్కడికి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలీదా అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా నేను ప్రభువుకి సలహా ఇచ్చాను, నీకు కాదు, వింటే వినండి లేదంటే లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విచిత్రగుప్తుల వారు. ఇక ఏమైంది అని అడుగుతుండగా ప్రభు ఆలోచన మొదలు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను భూలోకానికి పంపి తీరుతాడు అని అనగానే ఒక్కసారి మాయాపేటిక ద్వారా అక్కడ ఏం జరుగుతుందో నాకు చూపించండి, అప్పుడే నా బిడ్డని నేను కాపాడుకోవచ్చు కదా అని అంటుండగా భూలోకమైన మాలోకమైన నీ మాట నేను వినాల్సిందే కదా, పద చూపిస్తా అని అంటూ ఆ మాయాపేటిక చూపించడానికి తీసుకువెళ్ళిపోతాడు గుప్తా ఆరుని. మరోవైపు అంజుని తీసుకొని రణ్వీర్ హాస్పిటల్కి వస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంకుల్ అని అడుగుతుండగా ఇంతకుముందు నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు కదా, నువ్వు దగ్గావు కదా, ఇంటికి తీసుకెళ్తే నీకు జలుబు చేస్తే ఒక్కరోజు బయటికి తీసుకొచ్చినందుకు జలుబు దగ్గు చేశానని నన్ను మీ వాళ్ళు తిట్టుకుంటారు, అందుకనే ముందస్తుగా నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాను అని ఏదో కవర్ చేసి చెప్తుండగా సరే అంకుల్ పదండి, అది కూడా తప్పదు కదా అని అంటూ ఉంటుంది అంజు. ఇక అక్కడ పాపని కూర్చోబెట్టి రిసెప్షన్లోకి వెళ్ళి డాక్టర్ పేరు చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ అంజు దగ్గరికి వచ్చి ఇప్పుడే వస్తాను కూర్చోమని అంటూ ఉంటాడు రణ్వీర్. అలాగే అని అంజు అక్కడే చైర్లో కూర్చుంటుంది. ఇక వెళ్ళి డాక్టర్కి డిఎన్ఏ టెస్ట్ గురించి చెప్పగానే బ్లడ్ శాంపిల్స్ కావాలి అని అంటూ వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇక అప్పుడే రణ్వీర్కి ఏదో కాల్ వస్తూ ఉంటుంది. ఒకవైపు బాగి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండగా సదాశివం గారి వచ్చి మిస్సమ్మ కాస్తని వాటర్ తీసుకురా అని అనగానే తను పలకదు. 2-3 సార్లు పిలిచినా పలకకపోయేసరికి సదాశివం గారు నిర్మలమ్మ గారు ఒకేసారి బాగి దగ్గరికి చేరి ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే ఏం లేదు అని అనేస్తుంది బాగి. నీ కళ్ళలో బాధ, నీ విచారం తెలుస్తున్నాయమ్మా, ఏంటి అని అడగగానే ఆ మనోహరి రణ్వీర్ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, అందుకే అంజలిని పంపడానికి భయపడ్డాను అని అంటూ ఉంటుంది
బాగి. ఇక నీ భయం నాకు తెలిసిందమ్మా. పిల్లల్ని ఎటు నుంచి ఏ ప్రమాదం చుట్టుముడుతుందో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు. అయినా అమర్ నువ్వు ఉండగా పిల్లలకి ఏమవుతుందమ్మా అని అంటూనే ఒకసారి రణ్వీర్కి కాల్ చేసి మాట్లాడు అని అనగానే రణ్వీర్కి కాల్ చేస్తుంది బాగి. ఆ నెంబర్ చూసి టెన్షన్ పడుతూనే రణ్వీర్ పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేయగా చెప్పండి మిస్సమ్మ గారు అని అంటూ అడుగుతూ ఉంటాడు అతను. అప్పుడు బాగి ఎక్కడున్నారు అని అడగగానే కంగారు పడుతూనే మాల్లో ఉన్నాం. తను కిడ్స్ జోన్లో ఆడుకుంటుంది, పిలవమంటారా? పోనీ ఆడుకో దాన్ని డిస్టర్బ్ చేయమంటారా అని అడుగుతుండగా వద్దు వద్దు అని అంటుంటుంది బాగి. ఇంతలోనే రణ్వీర్ పక్క నుండి ఒకతను వెళ్తూ గట్టిగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నారా? జీ హాస్పిటల్, తొందరగా రండి అని అరుస్తూ ఉంటాడు అతను. ఆ మాటలని వినేస్తుంది బాగి. ఇక ఏదో అడగబోతూ ఉండగా రణ్వీర్ ఉంటానండి అని అంటూ కాల్ కట్ చేస్తాడు. వినేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు రణ్వీర్. ఇక ఏమైంది అని సదాశివం గారు అడుగుతుండగా మాల్కి వెళ్ళామని రణ్వీర్ గారు చెప్పారు, కానీ పక్కనున్న వ్యక్తి హాస్పిటల్ అడ్రస్ చెప్పారు. నాకు టెన్షన్గా ఉంది, నేను వెళ్ళి చూస్తాను అని అనగానే పెద్దవాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మరోవైపు అదే టైంలో మనోహరి రణ్వీర్తో మాట్లాడడానికి హాస్పిటల్కి వచ్చి అక్కడే చైర్లో కూర్చున్న అంజలిని చూసి, అమ్మో ఈ పిల్ల దయ్యం ఇక్కడే ఉంది, నన్ను చూసిందంటే ఇంట్లో ప్రచారం చేస్తుంది అని అనుకుంటూ ఉండగా అంజలి బయటికి రావడంతో మనోహరి దాక్కుంటుంది. అప్పుడు అంజు వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇక అదే టైంలో మనోహరి లోపలికి వెళ్ళి డాక్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఇప్పుడే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు మేడం అని ఆ డాక్టర్ మనోహరితో చెప్తూ ఉంటాడు. ఇక అప్పటికే బ్లడ్ ఇస్తూ ఉంటాడు రణ్వీర్. ఇక అక్కడ మనోహరిని చూసి అక్కడికి వస్తాడు రణ్వీర్ మనోహరికి బాగి కాల్ చేసిన విషయం, పక్కనున్న అతను హాస్పిటల్ అడ్రస్ చెప్పిన విషయం చెప్పగానే తను టెన్షన్ పడుతూ వినేసిందంటావా అని అడుగుతూ ఉంటుంది మనోహరి. ఏమో తెలియదు అని అంటూ రణ్వీర్ కూడా టెన్షన్ పడుతూ ఉండగా ఆధారాలు లేనిదే అమర్ దగ్గరికి విషయాన్ని తీసుకెళ్లదు, నేను చూసుకుంటాను అని అంటూ రిపోర్ట్స్ కూడా తొందర వచ్చేలా నేను ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే అంజు లోపలికి రావడంతో మనోహరి పక్కకి దాక్కుంటుంది. ఇక ఒక నర్స్ వచ్చి అంజుకి బ్లడ్ తీసుకోవడానికి లోపలికి తీసుకెళ్తుంది. ఇదంతా మాయాపేటికలో చూస్తున్న ఆరు స్వార్థంతో రణ్వీర్ మనోహరి తన కూతుర్ని దగ్గర చేర్చుకోవాలంటే నేనెలా ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది ఆరు. అప్పుడు గుప్తా గారు ఇలా అంటుంటారు, ఆ బాలిక ద్వారానే అతను మొత్తం కోల్పోయాడు, మళ్ళీ ఆ బాలిక వల్లనే అన్నీ తిరిగి పొందుతాడు అని అంటుండగా వాళ్ళు ప్రేమతో తీసుకెళ్తే నేను కూడా ఊరుకునేదాన్ని, కానీ వాళ్ళు స్వార్థంతో తీసుకెళ్తున్నారు, నేనెలా ఊరుకోను అని అంటూ ఉంటుంది ఆరు. ఇక ఆరు గెలుస్తుందా? ఆరు భూలోకానికి వెళ్ళడానికి యమధర్మరాజు ఒప్పుకుంటాడా? DNA టెస్ట్లో అంజలి రణ్వీర్ కూతురు అన్న విషయం బయటపడుతుందా? అమర్కి బాగికి విషయం తెలుస్తుందా? హాస్పిటల్లో ఉన్న రణ్వీర్ అంజు మనోహరిలని బాగి చూస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.